వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో లేహ 53 ఉంది ఇంకా ఇక్కడ నుంచి. సో తక్కువ డిస్టెన్సే, 1 అవర్ లోపు వెళ్ళిపోవచ్చు. రోడ్ ఇట్లనే ఉంటే 1 అవర్లో వెళ్ళొచ్చు. మళ్ళీ ఘాట్ సెక్షన్ ఉందనుకో బాగా హెవీగా, కొద్ది కష్టం, టైం ఎక్కువ పడుతుంది ఘాట్ సెక్షన్ కాబట్టి. నార్మల్గా ఇట్లనే ఉంటే మాత్రం ఫాస్ట్గానే వెళ్ళిపోవచ్చు. సో లేహే వరకు అయితే మనకి రోడ్ ఏం ప్రాబ్లం లేదు, హైవే రోడ్డే. బట్ లేహే నుంచి న్యూబ్రెవాలి, ప్యాంగాంగ్ లేక్ వెళ్ళే రోడ్ మొత్తం అడ్వెంచరస్గా ఉంటుంది. సో అసలు సిసలైన అడ్వెంచర్ లేహేలో అక్కడనే చేయాలి మనం. ఇక్కడ టెంట్ క్యాంప్స్ వేసుకొని స్టే చేయాలి, సూపర్ ఉంటుంది. కానీ నైట్ వెదర్ ఎంత చల్లగా ఉంటుందో తెలియదు. బట్ సూపర్ ఉంది ప్లేస్ అయితే, నాకైతే బాగా నచ్చింది. లే లడాక్ స్టేట్ ఇది. ఇక్కడ నుంచి లే 48 కిలోమీటర్స్. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ హియర్. కార్ యాక్సిడెంట్ అయినట్టుంది. మై గాడ్, డేంజర్ అయింది యాక్సిడెంట్. ఇప్పుడే అయినట్టుంది ఫ్రెష్గా, బాగా ఓవర్ స్పీడ్ వచ్చినట్టున్నారు. ఘోరంగా అయింది యాక్సిడెంట్. దగ్గర నుంచి చూద్దాం పోదండి. టాటా కాబట్టి ఆగింది, కానీ లేకపోతే వాళ్ళు ఉన్న వాళ్ళు చచ్చిపోయి ఉండొచ్చు. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయినాయి. ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వచ్చేసినాయి. సో వీలే అనుకుంటా ఇతను సేఫ్. అసలు కనీసం చిన్న స్క్రాచ్ కూడా తగలేదు ఎవ్వరికి. ఎక్దమ్ ఠీక్ అంటున్నాడు. మేబీ అది ఎటు నుంచి పడిందో తెలీదు. ఇటు నుంచి అయితే కాదు, ఇటు నుంచే రావచ్చు మేబీ. ఇన్ని స్కిడ్ అయ్యి వచ్చి ఇలా 2-3 స్టెప్స్ తీసుకొని పడవచ్చు మేబీ. డేంజర్ అయింది యాక్సిడెంట్ అయితే. ఫ్రంట్ అద్దం పలిగిపోయింది. అది ఇటు నుంచి వచ్చి పడవచ్చు కదా, ఇక్కడ మట్టి బాగుంది. ఇటు నుంచి వచ్చి కార్నర్ ఉంది కదా, టర్నింగ్ ఉంది అన్నట్టు ఇట్లా. సో కంట్రోల్ కాక వచ్చి దీన్ని ఇక్కడ ఏదో గుద్దుకొని ఇందులో నుంచి వచ్చి పడినట్టుంది. డేంజర్ అయింది యాక్సిడెంట్. నాకు తెలిసి వెళ్తే ఎవరికి ఏం కాకపోవచ్చు. कुछ नहीं होगा. हाँ दोनों ठीक है. ओके ओके ओके. तो आधा घंटा हो गया. देखो अभी कब तक पहुंच जाना था. अभी ఎలా పడ్డాడంట? ఎవరికి ఏం కాలేదు. ఠీక్. ఎలా పడ్డాడంట? అస్సలు కనీసం చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. ఎవరికేం ఓవర్ స్పీడింగ్ వల్ల అయిందట, కానీ ఇద్దరే ఉన్నారట, ఎవరికేం కాలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారు. రికవరీ వ్యాన్ దాన్ని పిలిపిస్తున్నారట. 2-3 టిల్ట్ అయిపడ్డది. ఇక్కడ నుంచి రివర్స్ అంత దూరం వెళ్ళిపడిందంటే సీట్ బెల్ట్ కాదు, ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేసినాయి. ఓ ఇటు నుంచి పడ్డా. అదే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ ఇక్కడ నుంచి పడ్డది. అది ఇట్లా వచ్చి ఇటు నుంచి ఓవర్ స్పీడ్. ఇది హైట్ కా బ్రో, ఈ హైట్లో స్పీడ్ రాలేరు కదా. ఇట్లనే ఈ టర్నింగ్లో వచ్చి వాళ్ళు లేకెళ్తున్నారట. ఓకే, ఇటు నుంచి ఇలా కొట్టినట్టున్నారు. లేకెళ్తున్నారా? ఓకే ఓకే. లేకెళ్తున్నారు అంటే ఇట్లనే వస్తారు కదా, లేట్ కదా. సో ఓవర్ స్పీడింగ్ వల్ల పడ్డారు. ఇద్దరే ఉన్నారంటే ఎవరికి ఏం కాలే. దట్ ఈస్ టాటా బిల్డ్ క్వాలిటీ. టాటా బిల్డ్ క్వాలిటీ అంటే అట్లా ఉంటుంది. చలో, అందుకే టాటా ఈజ్ నెంబర్ 1 బ్రాండ్ ఇన్ ఇండియా. అదే ఈ కార్ అనుకో, వాళ్ళు చనిపోయి 2-3 అవర్స్ పైన అయి ఉండొచ్చు. ఎందుకంటే షిఫ్ట్ డిజైర్ కదా. అస్సలు జీరో సేఫ్టీ. అది యాక్సిడెంట్ అయితే 1/2 అవర్ అవుతుందంట. దాంట్లో అయి ఉంటే మాత్రం వాళ్ళు ఇప్పుడు చనిపోయి చాలాసేపు అయి ఉండేది. ఇక్కడ లోకల్స్ వచ్చి హెల్ప్ చేశారట. అంటే ఇట్లా వెళ్తున్నాయి కదా కార్లు, వాళ్ళే వచ్చి వాళ్ళ నుంచి బయటికి తీశారట. కానీ వాళ్ళకి ఒక్క స్క్రాచ్ కూడా పడలేట, సేఫ్ జోన్లో ఉన్నారు. సో అందుకే ఓవర్ స్పీడింగ్ చేయొద్దు అనేది కార్నర్ దగ్గర. కొద్దిగా ఓవర్ స్పీడింగ్ అయినట్టున్నారు. అది 2-3
ఇట్లా టిల్ట్ అయ్యి పడిపోయింది. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏం కాలేదు, అందరు సేఫ్గానే ఉన్నారు. బికాజ్ ఆఫ్ టాటా బిల్డ్ క్వాలిటీ అంటే అట్లా ఉంటుంది. ఇక్కడ ఇవి ఉన్నాయి, మన ఏటీవీ బైక్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్ హిల్ యాటిట్యూడ్ 111123 feet. మ్యాగ్నెట్ హిల్ ఇక్కడ ఏం తెలుసు స్పెషల్, ఇప్పుడు డౌన్ అటు ఉంది కదా, బండి వెనక్కి పోతుంది చూడండి. మ్యాగ్నెటిక్ హిల్, బండి వెనక్కి పోతుంది చూడండి. చూడండి కాళ్ళు మొత్తం వెనక్కి పెట్టా, బండి వెనక్కి పోతుంది. ఇప్పుడు ఎటు పోతే చూద్దాం. ఇటు పోతుంది, డౌన్ ఇటు ఉంది, బట్ ఇది ఇటు పోతుంది. ఇప్పుడు డౌన్ ఇటు ఉంది, బైక్ మాత్రం ముందుకెళ్తుంది. బైక్ ఆఫ్ చేసి ఉంది, ఆయన మామూలుగానే పట్టుకున్నాడు. డౌన్ ఇటు ఉంది కానీ ఇది అప్ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇడికి హైట్ ఉంది, మళ్ళీ అటు డౌన్ ఉంది ఆ కార్ కాంచి, బట్ ఇది ముందుకెళ్తుంది. మొత్తం న్యూట్రల్ పెట్టేసా. ఇప్పుడు చూడండి బండి హైట్ ఎక్కుతుంది, డౌన్ ఇటు ఉంటే హైట్కి వెళ్తుంది. బండి న్యూట్రల్ ఉంది, బండి ఆఫ్ చేసా కూడా మళ్ళీ హైట్ ఎక్కుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి అటు డౌన్ ఉంది, ఇక్కడి వరకు హైట్ ఉంది. Magnetic hill. Welcome to Magnetic Hill, the phenomenon that defines gravity. Park your vehicle in the box marked with point on the road. Experience the wonder. సో మ్యాగ్నెటిక్ హిల్ నుంచి అయితే మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సో స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. నేనైతే ఏటీవీ రైడ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు పెద్దగా ఏం అడ్వెంచరస్గా అనిపించలేదు. 2 kilometers ఉంది, ఇది చిన్నగానే ఉంది. కాస్ట్ కూడా ఎక్కువ చెప్పిండు, 1200 అంటే ఒక్కరికే 2 kilometersకే. సో మనం ఏటీవీ రైడ్ చేయాలంటే హిమాచల్ ప్రదేశ్లో బాగుంటుంది. మనాలి సైడ్, బద్రీనాథ్, డెహ్రాడూన్లో అటు సైడ్ అయితే ఇంకా సూపర్ అడ్వెంచరస్గా ఉంటుంది. ఇక్కడ పెద్దగా అడ్వెంచరస్గా అయితే ఏం అనిపించలేదు నాకు. సో రోడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో, పొడుగ్గా. అన్ని హిల్ స్టేషన్స్ కదా, ఇట్లా స్టేట్ రోడ్డు ఇంతకుముందు ఒకసారి, ఇప్పుడు అంతే 2 times చూసాను హిల్ స్టేషన్లలో. సూపర్ ఉంది ఈ ఏరియా. మ్యాగ్నెటిక్ హిల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో హిమాలయస్. ఇక్కడ నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో ఇప్పటికే మనం చాలా మౌంటైన్స్ని క్రాస్ చేసుకొని వచ్చాం. అగైన్ మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మౌంటైన్స్ అన్నీ. ఈ ఏరియా మొత్తం ప్లెయిన్గా ఉంది, అంటే ఇప్పుడు మనం హిల్ నుంచి కిందికి దిగుతున్నాం. సో ఇక్కడంతా ప్లెయిన్గా ఉంది అన్నట్టు. హిల్ స్టేషన్స్ అన్నీ సైడ్కి ఉన్నాయి. ఇక్కడ చూడండి హెలికాప్టర్ అండ్ ఫైటర్ జెట్, ఆర్మీ ఏరియా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంటే ఇది, వాటికి సింబల్గా పెట్టారు. SB 255 అంట. సూపర్. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే లేహ్ సిటీ. ఇక్కడ నుంచి 6 kilometers ఉంది. ఫైనల్గా అయితే మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. లే మార్కెట్ స్టేట్, న్యూబ్రా వ్యాలీ స్టేటే. మనాలి రైట్కి వెళ్ళాలి, ప్యాంగాంగ్ లేక్ రైట్కి వెళ్ళాలి. సో మనమైతే న్యూబ్రా వ్యాలీకి వెళ్ళి ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ తిరగాలి. చూద్దాం. మనం మార్కెట్ కాబట్టి స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు ద కింగ్ ఆఫ్ సంగ్రీ నమ్గ్యాల్. చూడండి ఇక్కడ టెంపుల్స్ కూడా అంత డిఫరెంట్గా ఉన్నాయి. అయితే హోమ్ స్టే దగ్గరికి వెళ్తుంటే కార్ వాళ్ళు చూసి మమ్మల్ని ఆపారు. వీళ్ళది కూడా హోటల్ ఉందట, చీప్ అండ్ బెస్ట్ 1200 అంట. చూసాం, ఫోన్లో ఫోటో చూపించారు, బాగుంది. ఇక్కడ ఒక జిప్సీ ఉంది చూడండి, బాగుంది, సూపర్. సో వాళ్ళ వెనక కార్ని ఫాలో అవ్వమన్నారు. ఇక్కడ చాలా బైక్ రెంటల్స్ ఉన్నాయి. రోడ్ మీద అన్ని బైక్ రెంటల్ షాపులే, అన్నీ హిమాలయన్లు, బుల్లెట్ బైక్లే ఉన్నాయి. కానీ కాస్ట్ ఎంత చెప్తారో తెలియదు డేకి హిమాలయన్కి.
న్యూ యువల్ ఓల్డ్ రోడ్ లే. సో మనమైతే స్టేకి వచ్చేసాం. హోటల్ ఖాయుల్. ఖాయుల్ పేరు చదవనీకి కూడా వస్తుంది మనకి. ఏరియా అయితే బాగుంది. అసలు రూమ్స్ డైరెక్ట్గా చూసేద్దాం. ఏ सूपर. ठीक है. हॉट वाटर मिलता? 24 అవర్స్. ఓకే ఓకే బాగుంది. బెడ్ అయితే లొకేషన్ సూపర్ పర్ఫెక్ట్. ఓకే ఓకే. సో వాష్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది. సో మనం లగేజ్ అంతా తీసి రూమ్లో పెట్టేసుకుందాం.